హాయ్ గైస్. టుడే ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి దిస్ వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చెయ్యాలి అంటే మనం ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్స్ ఏంటంటే వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుంటేనే మనం టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్, కేటగిరీ ఇవ్వచ్చు. టైటిల్ వీడియో ఏంటని చెప్పిస్తాం. డిస్క్రిప్షన్ టైటిల్కి సంబంధించిందే ఇవ్వాలి కన్ఫామ్గా. ట్యాగ్స్ కూడా డిస్క్రిప్షన్ సంబంధించింది, టైటిల్కి సంబంధించిందే ఇచ్చుకోవాలి. ట్యాగ్స్ కూడా. కేటగిరీ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటా, కిడ్స్కి సంబంధించిందా, ఎడ్యుకేషన్ సంబంధించిందా అని మనం అక్కడ ఆప్షన్ ఉంటుందా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. యూట్యూబ్లో ఇవి ఏమి దొరకవు. వైటీ స్టూడియోలో మాత్రమే ఉంటాయి. అందుకనే మనం వైటీ స్టూడియో యాప్ కన్ఫామ్గా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి. కైన్ మాస్టర్ యాప్ ఎడిటింగ్కి యూజ్ చేసుకుంటాం. ఎడిటింగ్ మనం తీసిన వీడియోస్ ఉంటాయి కదా, తీసిన వీడియోస్ని డైరెక్ట్గా పోస్ట్ చేయలేం కదా, కొన్ని ల్యాగ్స్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాటిని రిమూవ్ చేయాలి అంటే కనుక కన్ఫామ్గా కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్నాక దానికి సంబంధించిన వాయిస్ అన్నీ ఇచ్చుకోవచ్చు. యూట్యూబ్లో కూడా వాయిస్ ఇచ్చుకోవచ్చు. బట్ అందులో ఏంటంటే ఫెసిలిటీస్ ఉండవు. ఆ ఫెసిలిటీస్ అన్నీ వైటీ స్టూడియోలో మాత్రమే ఉంటాయి. ఆ వైటీ స్టూడియోలో టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్, కేటగిరీతో పాటు మనం కొన్ని ఇచ్చుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మన యొక్క డైలీ మన వ్యూస్ ఎన్ని వచ్చాయి, మనకి ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్ యూజర్స్ ఎంతమంది చూస్తున్నారో, నాన్ సబ్స్క్రైబర్ యూజర్స్ ఎంతమంది చూస్తున్నారు అన్నీ కూడా మన వైటీ స్టూడియోలో ఉంటుంది. గ్రాఫ్ ఉంటుంది. మనకి ఆ గ్రాఫ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇంతమంది మన వీడియోని చూడగానే స్కిప్ చేసేస్తున్నారు అనేసి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అన్నీ కూడా మనకి వైటీ స్టూడియోలో మనం ఛానల్కి గ్రాఫ్ ఇస్తుంది. మీరు ఇలా చేసుకోండి అనేసి. అందుకని వైటీ స్టూడియో కన్ఫామ్గా డౌన్లోడ్ చేసుకుని మనం చెయ్యాలి. నేను ఏం చేశానంటే వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోకుండా నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే దానికి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఉండేవి కాదు. ఇవి ఎలా అప్లై చేయాలని చూస్తే వైటీ స్టూడియోలో అవుతుంది పాసిబిలిటీ అనేసి చూశానమాట. అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాకనే టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ అన్నీ ఇచ్చానమాట. కైన్ మాస్టర్లోనేమో థంబ్నెయిల్, ఎడిటింగ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. థంబ్నెయిల్ ఏంటంటే మనం ఏం వీడియో తీస్తున్నామో దాన్ని ఒక ఫోటో రూపంలో మనం వీడియోకి ముందుగానే ఇస్తామన్నమాట. పిక్సెల్ యాప్ ఏంటంటే ఈ పిక్సెల్ యాప్ యూజ్ చేసుకుని మనం థంబ్నెయిల్ని ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఇదనమాట.